ఎక్కడ చూసినా వయనాడులో మృత్యువు విలయ తాండవం, విషాదమే. 270కి పెరిగిన మృతుల సంఖ్య, 240 మందికి పైగా గల్లంతు. విపత్తును సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ. ఇగో ఈ వరదని ఇట్లా దాటుతూ ఉన్నారు బాధితులు. పాపం ఆప్తులను పోగొట్టుకున్న వారి దుఃఖం ఎంత ఘోరం ఉంటుంది చూడండి. సోఫాలో కూర్చొనే మరణించిన ఒక కుటుంబం అట. వాళ్ళు కూర్చున్నట్టుగానే ఉన్నారట పాపం. పరిగెడుతూ బురదలో ఇరుక్కొని మరికొందరి మృతి. శునకాలు గుర్తించిన మృతదేహాల వెలికితీతకు బండరాళ్ళ అడ్డంకులట. భారీ వర్షాలతో మరిన్ని ఆటంకాలు. 1000 మందిని కాపాడిన సైన్యం. వారం క్రితమే హెచ్చరించాం అమిత్ షా. అంత అబద్ధం, రాజకీయాలకు సమయం కాదు. కేరళ సీఎం పినరై ఏమని హెచ్చరించిరండి? మరి హెచ్చరిస్తే మీరు ఎప్పుడు హెచ్చరించరు, వాళ్ళు ఎప్పుడు విన్నారు? మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు హెచ్చరిస్తే? ఏమైనా ఏడ సందు దొరికితే అలా దూరిపోదామని. కారణం ఏంటి అంటే మానవ చర్యల వల్లే అట. వయనాడు విలయానికి కారణం అదే. కేరళలో తరచుగా ప్రమాదాలు అందుకే జరుగుతున్నాయి. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ధ్వజం. పశ్చిమ కనుమలు పర్యావరణ పరంగా సున్నితమైనవంటూ 2011లోనే ఒక నివేదిక ఇచ్చిరట. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, మైనింగ్ పైన ఆంక్షలు విధించాలి అని సూచన. తిరస్కరించిన కేరళ రాజకీయ పార్టీలు, ఇప్పటికీ అమలు చేయని ప్రభుత్వాలు. కథం, 100 మంది కథం అయిపోయారు. అంతే కదా మరి. నేచర్, ప్రకృతికి విరుద్ధంగా మనం ఏం చేస్తామో సేమ్ రిటర్న్ గిఫ్ట్ కూడా అది అట్లే ఇస్తుంది. ప్రకృతిని ప్రేమిస్తే, పర్యావరణాన్ని కాపాడితే మనకు అదే రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తుంది మంచిని. ప్రకృతిని చెడగొట్టాలి, నేచర్ని నాశనం చేయాలని ఎప్పుడైతే అనుకుంటామో సేమ్ అదే స్థాయిలో మనకు కూడా గిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది అక్కడ కూడా. చూడండి ఎంత భయంకరంగా. ఏనాడో రిపోర్ట్ ఇచ్చిరాడ. మీరు చూడండి మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. హైదరాబాద్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈ డెక్కన్ పీఠభూమి మనకు దేశంలో ఏ ప్రాంతంలో లేని అద్భుతమైన వాతావరణం మన దగ్గర ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ వికారాబాద్, ఇక్కడ ఉన్నటువంటి అడవులు కానీ, 111 జీవో పరిధిలోని ఈ జీవో పెట్టడం వల్ల అక్కడ కాంక్రీట్ జంగిల్ కాకుండా ఉన్న ఆ పర్యావరణము, ఇవన్నీ సిచ్యువేషన్స్ మనకి హైదరాబాద్ని కాపాడుతున్నాయి. హైదరాబాద్ వెదర్ని, హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినా, హైదరాబాద్కి పెట్టుబడులు వచ్చిన ప్రధానమైన కారణం ఏంటంటే వెదర్, వాతావరణం. ఏ వైజాగ్లోనో ఏ విజయవాడలోనో అక్కడున్న వాతావరణం మన దగ్గర ఉండదు. మన దగ్గర ఎంత ఎండ కొట్టినా సాయంత్రం 4 తర్వాత చల్లబడుతుంది. సో ఇట్లాంటి వెదర్ హైదరాబాద్కి సొంతం. వీళ్ళు చేస్తున్న, మీరు చూడండి కోకాపేట అటు పోండి, కొండలు తొలిచేస్తున్నారు. కొండలు తొలిచి కొండల మధ్య నుంచి రోడ్లు, టవర్సు, మొత్తం ఒక భయంకరమైన ప్రకృతి విధ్వంసం. ఏమవుతుంది రాను హ్యూమిడిటీ పెరుగుతుంది, పొల్యూట్ అయిపోద్ది వాతావరణం. హైదరాబాద్ కూడా అన్ని నగరాల్లాగే మారిపోతుంది. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అట్లే జరిగిందట. ఇగో ఏమంటున్నారు వీళ్ళు, ఇగో పశ్చిమ కనుమలు. పెద్ద మనిషి పర్యావరణవేత్త ఆయన చెప్తున్నారు, పశ్చిమ కనుమలు ఇట్లా, ఈ పశ్చిమ కనుమలు చాలా సున్నితమైనవి. పశ్చిమ కనుమల్ని ఎప్పుడైతే మనం నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నామో ఈ పరిస్థితి వస్తున్నదని. పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మ. మన భారతదేశ మ్యాప్లో పడమటి వైపున గుజరాత్ నుంచి మొదలై మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి దాకా 1600 కిలోమీటర్ల పొడవున ఒక పచ్చటి గీతలాగా విస్తరించిన పర్వత శ్రేణులివి. దేశ జనాభాలో 40% భూభాగానికి, దాదాపు 24 కోట్ల జనాభాకు నీటి వనరులు అందించే జల ప్రదాతలు ఈ పశ్చిమ కనుమలు. కృష్ణా, గోదావరి, కావేరి వంటి ప్రధానమైన నదులకు తుంగభద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, హేమావతి, కాబిని వంటి ఉపనదులకు పుట్టినిల్లు. అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న జీవుల జాబితాలో ఉన్న 325 జీవజాతులు ఈ పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. ఇంతటి జీవ వైవిధ్యానికి, పర్యావరణ అద్భుతాలకు ఆటపట్టైన పశ్చిమ కనుమలపైన మనిషి అత్యాశ అనే పడగ నీడ ఉన్నంతకాలం అవి ప్రమాదంలో ఉన్నట్టే. వాటితో పాటే మనుషులు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలనాటి కేదార్నాథ్ వరదల నుంచి కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 సభ్యుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన మాధవ్ గాడ్గిల్ అదే మాట చెబుతున్నారు. మంగళవారం నాడు వయనాడును వణికించిన విలయం మానవుల పాపాల ఫలితమే అని ఆయన తేల్చి చెప్పారు.
అద్భుతమైన జీవావరణానికి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఎకలాజికల్లీ సెన్సిటివ్ 3 జోన్లుగా విభజించాలంటూ ఆయన నేతృత్వంలోని కమిషన్ 2011 ఆగస్టు 31వ తేదీన కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశ పడమటి తీరాన గుజరాత్ నుంచి తమిళనాడు దాకా 6 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో దాదాపు 70% ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు, మైనింగ్కు, అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని గాడ్గిల్ కమిషన్ తన నివేదికలో సూచించింది. ESZ1లో మైనింగ్ అనుమతులు తగ్గించుకుంటూ వెళ్ళి 2016 నాటికి అక్కడ మైనింగ్ను పూర్తిగా నిషేధించాలి. 2 జోన్లలో కూడా 2015 నాటికి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని, 2020 నాటికి అన్ని రకాల క్రిమిసంహారక మందుల, పురుగు మందుల వినియోగాన్ని నిషేధించాలని సూచన చేసింది. తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం గాడ్గిల్ కమిషన్ గుర్తించిన జోన్ 1లోనిదే కావడం గమనార్హం. ఇక ESZ2లో మైనింగ్ కార్యకలాపాలను అత్యంత కఠినమైన ఆంక్షలతో కొనసాగించవచ్చని, ఎప్పటికప్పుడు మైనింగ్ పైన సోషల్ ఆడిట్ నిర్వహించాలని కమిషన్ సూచించింది. 2 జోన్లలోనూ కొత్తగా ఎలాంటి డ్యాములు కానీ, రైల్వే లైన్లు కానీ, పెద్ద పెద్ద రహదారులు కానీ నిర్మించకూడదని, అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించడం పైన కూడా నిషేధం విధించాలని, పశ్చిమ కనుమల్లో 75% ప్రాంతాన్ని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని, అక్కడ ఏ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని ఇలా సూచన చేసింది. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒక ఎక్స్పర్ట్స్గా వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్ని ఈ పార్టీలని పక్కన పెట్టేసినాయి. చూడండి, పార్టీలకు అతీతంగా ఆగ్రహం వ్యక్తం చేసిరట. ఈ మైనింగ్ చేసినంత ఈ దొంగలే కదా, వాళ్ళు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయకపోతే ఈ అద్భుతమైన రిపోర్ట్ అని చెప్తారు? చెప్పరు. కేరళలో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని UDF సర్కార్, ప్రతిపక్ష పార్టీలు సైరో క్యాథలిక్ మలబార్ చర్చ్ ఆ నివేదిక అమలును ఆపేయాలంటూ సుప్రీంకోర్టు దాకా పోయినాయట. కానీ సర్వోన్నత న్యాయస్థానం వారి అభ్యర్థులను తోసిపుచ్చింది. అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి గాడ్గిల్ కమిషన్ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు ఇలా పార్టీలకు అతీతంగా కేరళలో రాజకీయ నాయకులందరూ కమిషన్ నివేదికను ఒక చెత్తగా అభివర్ణించారు. ఆ ప్రాంత వాసుల జీవనోపాధి గురించి పట్టించుకోకుండా కమిషన్ ఆ నివేదిక ఇచ్చిందని, పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆ నివేదిక పశ్చిమ కనుమల ప్రాంతంలో అభివృద్ధిని పూర్తిగా నిలిపేస్తుందని మండిపడ్డారు. దీంతో కేంద్రం గాడ్గిల్ కమిషన్ నివేదికను పరిశీలించడానికి ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ జి కస్తూరి రంగన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూప్ నియమించింది. కానీ కస్తూరి రంగన్ కమిటీ కూడా జోనల్ వర్గీకరణలో చిన్న మార్పులు సూచించింది. పశ్చిమ కనుమల్లో 37% ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలి అనే సవరణతో ఆ నివేదికను ఆమోదించింది. కానీ ఇప్పటికీ కూడా ఆ ESZలను నోటిఫై చేయకపోవడం గమనార్హం. అయితే కస్తూరి రంగన్ కమిటీ సూచించిన చిన్న మార్పులను సైతం మాధవ్ గాడ్గిల్ వ్యతిరేకించారు. ఆ చిన్న వెసులుబాట్లు కూడా పశ్చిమ కనుమలకు తీరని నష్టం చేస్తాయని హెచ్చరించారు. తన హెచ్చరికలను కేరళ సర్కారు పట్టించుకోలేదని, అందుకే ఆ రాష్ట్రంలో తరచుగా ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తున్నాయని గాడ్గిల్ బుధవారం పేర్కొన్నారు. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమందికి ఈ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈడ అన్ని గుట్టలని తొలిచేస్తున్నారా, ఈ రోడ్లు వేస్తున్నారు, లేకపోతే ఇండ్లు కడుతున్నారు, అంత ఆగమాగం ఉంది హైదరాబాదు ఆ 111 జీవో పరిధిలో అంటే, మీకు తెలియదా డెవలప్మెంట్ కావాలంటే అవన్నీ చేయాలి కదా అంటారు. ఓరి మరి జనం చస్తే, జనం ప్రాణమే లేకపోతే నీకు ఎందుకు ఆ డెవలప్మెంట్? ఒక ఆయన అంటే ఫార్మాసిటీ రావాలి జనం మధ్యలో, ఆ ఫార్మాసిటీ వస్తే డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు. నీ మన పని చేయడానికి జనమే లేకపోతే, దానివల్ల జనమే చచ్చిపోతే నీకు ఎవరికి ఉద్యోగాలు? ఎవరి కోసం ఉద్యోగాలు? ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. సో దీనికి కారణం ఎవరు? మనిషే. మీరు ఇంతెందుకు, మీరు గిట్టి బోండి, గి చౌటుపల్లి ఏరియాకు బోండి, నేషనల్ హైవే మీదనే ఉంటుంది కదా, మునుగోడు నియోజకవర్గం కిందికి వస్తుంది. అసలు ఎంత పొల్యూషన్ అంటే చెప్పలేము. ఇక అక్కడ 6 దాటిన తర్వాత కనీసం అక్కడ రోడ్డు మీద కనీసం నిలబడలేం. అక్కడున్న ప్రాంతంలో ఉన్న జనానికి అది పీల్చి అలవాటు అయి ఉండొచ్చు. కానీ మీరు కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఒకసారి ఈవినింగ్ టైంలో వెళ్ళండి. చుట్టూ ఆ దివీస్ కంపెనీతో పాటుగా మిగతా కంపెనీల యొక్క పొల్యూషన్తో భూమి నాశనం, పర్యావరణ నాశనం, నీళ్లు కలుషితం. ఎంత దగ్గరగా ఉన్నాం మనం? టోటల్ జనారణ్యంలో ఉన్నాయి అవి. ఇప్పుడు మీరు చూడండి, చనిపోయిన వాళ్ళలో ఈ 100 మంది చనిపోయిన దానిలో ఒక్క పొలిటికల్ లీడర్ కానీ, ఒక్క మైనింగ్ చేసేవాడు కానీ, ఆ ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ఒక్కడు కానీ ఆ చనిపోయిన వాళ్ళలో ఉన్నారా? ఎవరు ఉన్నారు? సామాన్య ప్రజలు ఉన్నారు.
అందుకే మనం ఆలోచించాలి. మీరు గీడ చూడండి, అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గరికి వెళ్ళండి, మేము పోయినాం లాస్ట్ టైం. అసలు మొత్తం పెద్ద పెద్ద గుట్టలని మైనింగ్ ద్వారా బావులు చేసి పడేసారు. అంత ఇల్లీగల్ మైనింగే. ఏం జరుగుతుంది దానివల్ల? పర్యావరణ విధ్వంసం. సో ఇది ఆలోచించాలి అందరూ.